ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయి. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే హిందూపురంలో లైంగిక వేధింపుల ఘటనను మర్చిపోకముందే కళ్యాణదుర్గంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కస్తూర్బా స్కూల్లో సీట్ కావాలంటే తన కోరిక తీర్చాలని వేధింపులకు పాల్పడ్డాడు టీడీపీ నేత పన్నూరప్ప. కళ్యాణదుర్గ నియోజకవర్గం బ్రహ్మసముద్రంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాధితురాలి వీడియో వైరల్గా మారింది. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో భర్తను కోల్పోయిన ఓ మహిళ కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె పెద్ద కుమార్తె 6వ తరగతి చదువుతోంది. తన కూతురిని ఏదైనా హాస్టల్లో ఉంచి చదివిస్తే తనకు భారం కొద్ది వరకైనా తగ్గుతుందని భావించింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో కేజీబీవీలో ప్రవేశానికి సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకుంటూ ఉండగా బ్రహ్మసముద్రానికే చెందిన టీడీపీ నాయకుడు వన్నూరప్ప గమనించాడు. తాను టీడీపీ మండల కన్వీనర్ అనుచరుణ్ణని తాను ఫోన్ చేసి చెబితే ఏ స్కూల్లో అయినా సీటు గ్యారంటీ అని నమ్మించాడు. ఓ అన్నలా సాయం చేయటానికి ముందుకొచ్చాడని ఆమె భావించింది. తాను ఫోన్లో మాట్లాడి సీటు విషయం చెప్తానంటూ ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజే ఆమెకు ఫోన్ చేసి సీట్ కావాలంటే కొంత ఖర్చు అవుతుందని చెప్పాడు. ఎంత అవుతుంది అని అడగ్గా 10,000 ఇవ్వాలన్నాడు. అంత డబ్బు ఇచ్చుకోలేను అనటంతో నువ్వు అంటే నీ కూతురు చదువుకునేందుకు స్కూల్తో పాటు హాస్టల్ సీట్ కూడా ఇప్పిస్తా అన్నాడు. దీంతో ఆమె సదరు టీడీపీ నేతకు మాటలతో బుద్ధి చెప్పింది. అయినా అతడు వదల్లేదు. అదే రోజు రాత్రి మళ్ళీ ఫోన్ చేసి సమాజంలో ఇలాంటివి సహజం, నీ ఒంటరి జీవితానికి తోడుగా ఉంటా, నీ పిల్లల జీవితానికి అన్ని విధాలుగా అండగా ఉంటా, తమ నాయకుడితో చెప్పి ఆ స్కూల్లో నీ కూతురికి సీట్ ఇప్పిస్తా, నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి జీతం వచ్చేలా చేస్తానంటూ లొంగ తీసుకునేందుకు యత్నించాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు తన సన్నిహితులతో ఈ విషయాన్ని చెప్పి ఆవేదన చెందింది. అలాగే ఆమె ఆవేదన చెందుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆడ నుంచి వచ్చా బస్టాండ్లోకి వచ్చి అమ్మ క్యాష్ ఇన్కమ్ అవన్నీ తీసుకోమని ఇస్తున్నాను. అన్ని జిరాక్స్లు అవన్నీ చేసినాము. ఆయన గోయిందన్న ఇంకొక ఎవరో తెలియదు, ముగ్గురు ఉంటాడు. వచ్చి ఆడ సచివాలయంలో అన్ని జిరాక్స్లు అన్నీ చేసి అది డెడ్ సర్టిఫికెట్ నా ముగ్గురు అడిగితే ఇచ్చేదండ్రి. ఎట్లా మేడం చదువు తప్పు అంటున్నాను అవన్నీ తీసుకొని అప్లికేషన్లు అన్నీ మేడంకి ఇచ్చినారంట. మరి కుంటే వీళ్ళు గోయిందోళ్ళు ఇచ్చిన నేను ఆధార్ కార్డులో అవన్నీ ఇచ్చింటి వాళ్ళ చెట్టుకే. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఫోన్ ఫస్ట్ పోయి హాస్టల్ దాకా పోయి ఫోన్ చేయమ్మా మేడం ఉందో లేదా కనుక అని చెప్పరే.